గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. కొన్ని మార్కెట్ల లాభాల్లో, కొన్ని మార్కెట్ల నష్టాల్లో ఇలా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రైడే మార్నింగ్, వారాంతం, అలాగే ఆర్థిక సంవత్సరాంతం కూడా. సో ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ డే ట్రేడింగ్ పరంగా ఇంకా 2 రోజులు ఉంది. మనకు 31 మార్చి 31తో ముగుస్తుంది. కానీ మార్చి 31 మనకు మండే హాలిడే, ట్రేడింగ్ హాలిడే, రంజాన్ పండుగ సందర్భంగా. కాబట్టి ఈరోజే టెక్నికల్గా మనకు ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ డే. సో ట్యూస్డే నుంచి, వచ్చే మంగళవారం నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లోకి మార్కెట్లు ప్రవేశిస్తాయి. సో గత సిరీస్లో మార్చ్ సిరీస్ చక్కగా ముగిసింది. ఒక చాలా 5 నెలల బాధ తర్వాత, పెయిన్ తర్వాత మార్కెట్స్ మార్చిలో 5th గేర్లోకి వెళ్ళాయి. సో గేర్ షిఫ్ట్ జరిగింది. ఏప్రిల్ సిరీస్లో కూడా ఈ 5th గేర్ ప్రయాణం కొనసాగుతుందా లేదా, ఇది ప్రశ్న. ఎందుకంటే నిఫ్టీ మనకు మార్చ్ సిరీస్లో ఆల్మోస్ట్ 4.6% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 9 months లో నుంచి తేరుకుంది, మళ్ళీ ఆల్ టైమ్ హై దిశగా ప్రయాణం ప్రారంభించింది. మెటల్స్ 2025 హై దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ ఒకటే వీక్గా ఉంది, 8 months లో లెవెల్ దగ్గర. ఇలా మనం చూసినప్పుడు లాస్ట్ 1 year రిటర్న్స్ చూస్తే, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2025 ఫైనాన్షియల్ ఇయర్లో నిఫ్టీ 5.7% రిటర్న్ ఇచ్చింది. ఈ నెలలో, ఈ మార్చి నెలలోనే 4.6%. అంటే మొత్తం మీద మిగతా 11 నెలల్లోనూ 1.1% పెరిగింది నిఫ్టీ. సో అటువంటి ఒక ఫ్లాటిష్ ఇయర్ అని చెప్పాలి, లేదా ఒక సోబర్ ఇయర్, అంటే ఒక చాలా నిస్తేజమైనటువంటి, పేలవమైనటువంటి పెర్ఫార్మెన్స్, పనితీరును మనం నిఫ్టీలో గమనించాం. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కొంచెం బెటర్. స్మాల్ క్యాప్స్ అయితే నిఫ్టీతో సమానంగా ఉన్నాయి, 5.6% పెరిగింది. మిడ్ క్యాప్స్ కొంత బెటర్, 7.8%. సో ఇలా మనకు ఫైనాన్షియల్ ఇయర్ 25 రిటర్న్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో గ్లోబల్గా టారిఫ్ అన్సర్టెంటీ, ట్రంప్ గారు వచ్చిన తర్వాత మార్కెట్లు పెరుగుతాయనుకున్నారు అందరూ. ఎందుకంటే ఆయన మార్కెట్ సావీ పర్సన్. అంతకుముందు ఎప్పుడు డౌ జోన్స్ గురించి మాట్లాడుతూ ఉండేవాడు మొదటి రెజిమ్లో. ఇలాంటివన్నీ చూసి ఆయన రాగానే మార్కెట్లు ఇంకే ఉంది, యుఎస్ మార్కెట్లు ఎక్కడికో వెళ్ళిపోతాయనుకున్నారు. అవి నిజంగానే కింద దిశగా ప్రయాణం అనేది ప్రారంభించాయి. ఒక అంచనా ప్రకారం నెక్స్ట్ 4 to 5 years చైనీస్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి, ఆర్ ఎమర్జింగ్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి, యుఎస్ మార్కెట్స్ అండర్ పెర్ఫామ్ చేస్తాయనే ఒక అంచనాలు ఇప్పుడు వెలువడుతున్నాయి రకరకాల ఆర్థిక సంస్థల నుంచి. సో నిఫ్టీ పరంగా చూస్తే మనకి ఇప్పుడు నిన్నటి లో ఏదైతే ఉందో 23,412, ఆ పైన నిలబడినంతసేపు పెద్దగా ప్రమాదం లేదు, మంచిది కూడా. నిఫ్టీ బ్యాంక్ 52,063, ఇది నిన్నటి హై, దానిపైన నిలదొక్కోవాలి. అలాగే 51,000కి కిందకి రాకూడదు, ఎందుకంటే సుమారుగా 51,000 దగ్గరే 200-day మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. నిన్నటి లో కూడా ఇది 51,050. సో ఇవి టెక్నికల్స్. ఇంకా ఫండమెంటల్ విషయాలకు వస్తే ఏప్రిల్ సిరీస్ చాలా న్యూస్ హెవీ సిరీస్. ఎందుకంటే ఏప్రిల్ 2నే మనం ఏదైతే మంగళవారం నుంచి మన ట్రేడింగ్ ప్రారంభమవుతుందో ఆ రోజే రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి ట్రంప్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. సో ఆయన ఎటువంటి టారిఫ్స్ విధిస్తాడు ఏంటి అనేది అదంతా కూడా మనకు ఆ రాత్రికి ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ఎర్నింగ్స్ సీజన్. సో నిన్న కూడా చూసాం మనం, టారిఫ్స్ విషయం వస్తే ఆటో ఇండస్ట్రీ మీద టారిఫ్స్ విధించడంతో ముఖ్యంగా అమెరికన్ కంపెనీస్ని పనిష్ చేశారు. సరే, మన దగ్గర కూడా టాటా మోటార్స్ కొంత ఇబ్బంది పడింది, 5% తగ్గింది, సంవర్ధన్ మదర్సన్ తగ్గింది, అలాగే కొన్ని ఇతర ఆటో కంపెనీస్ షేర్ ప్రైసెస్ తగ్గడం చూసాం. కానీ సంవర్ధన్ మదర్సన్ లాంటి వాళ్ళు చెప్పేశారు, మాకు పెద్దగా ఏమి ఇంపాక్ట్ పడదు ఈ టారిఫ్స్ వలన, న్యూట్రల్లే అని చెప్పేసి. సో చూద్దాం ఈరోజు ఆటో స్టాక్స్లో ఏమైనా బౌన్స్ బ్యాక్ జరుగుతుందా. బట్ అన్నిటికంటే ప్రధానంగా ఏప్రిల్లో ఎర్నింగ్స్ సీజన్ అనేది చాలా కీలకం. సో ఎర్నింగ్స్ బాగుంటే మార్కెట్లు బాగుంటాయి, ఎర్నింగ్స్ బాగలేకపోతే మార్కెట్స్ పెరగవు. ఇక్కడ నుంచి పెద్దగా పడుతుందని అనిపించడం లేదు, ఎందుకంటే ఎఫ్ఐ బిహేవియర్లో ఒక మార్పు వచ్చింది. అంటే ఏప్రిల్లో కూడా అదే మూమెంటం సస్టైన్ అవుతుందా ఎఫ్ఐ బయింగ్ పరంగా అంటే చూడాలి, మనం ఇప్పుడు అప్పుడే గెస్ చేయలేం. కానీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న చూసాం మనం 11,111 crores. ఆ అంకె స్క్రీన్ మీద చూపిస్తే చాలా బాగుండేది, చూపించలేము. సరే, 11,111 కోట్ల రూపాయల
బయింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి నిన్న మనం చూసాం March 27th. ఇందులో సరే ఎక్స్పైరీ రిలేటెడ్ కొంత ఉంటుంది, ఆర్బిట్రేజ్ అన్వైండింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఉన్నా కూడా మొత్తం మీద ఒక నెట్ బయింగ్ ఫిగర్ అంత పెద్ద ఫిగర్ రావడం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడు చూడలేదు. చాలా చాలా శుభ సూచకం ఇది. చాలా ఎంత అంటే ఏప్రిల్ నెలలో మనం అంకెలు వెలువడుతున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. వాళ్ళ ధోరణిలో చాలా డెఫినెట్గా చెప్పుకోదగినటువంటి ఒక మార్పు అనేది మనకు కనిపిస్తుంది. అలాగే మాన్సూన్ న్యూస్ వస్తూ ఉంటుంది, బాగుంటుందని లేకపోతే బాగోదని ఇలాంటివి. సమ్మర్ ఇంపాక్ట్, సమ్మర్ స్టాక్స్ మనం చూస్తాం. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఈ కంపెనీలన్నీ కూడా. నిన్న ఒక కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోరూమ్కి వెళ్ళాను నేను, కిటకిటలాడుతోంది. సో తప్పకుండా సమ్మర్ ఎఫెక్ట్ అనేది మనకు కొన్ని స్టాక్స్ మీద, సెక్టర్స్ మీద కనిపిస్తుంది. సో ఎఫ్ఐఎస్ సరే ఇప్పుడు అంటున్నట్లుగా వాళ్ళ బయింగ్ మూమెంటం కొనసాగుతుంది. అన్నిటికంటే కూడా ప్రధానం మాత్రం ఎర్నింగ్సే. ఎర్నింగ్స్లో ఓకే, ఎందుకు మన మార్కెట్లు పడ్డాయి గత 2 క్వార్టర్స్ కాను ఎర్నింగ్స్ డిసప్పాయింట్ చేయడంతో. సో ఈ ఎర్నింగ్స్ ఈసారి గొప్పగా రికవర్ కానవసరం లేదు. గ్రీన్ షూట్స్ వస్తే, ఆ ఇండికేషన్స్ వస్తే చాలు, మార్కెట్స్ ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఏప్రిల్ నెలలో, ఏప్రిల్ సిరీస్లో మళ్ళీ లాభాలతో మేబీ మరొక 1000 పాయింట్స్. ఇప్పుడు మార్చిలో మనం 1047 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. మరొక 1000 పాయింట్స్ ర్యాలీ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎర్నింగ్స్లో కనుక డిసప్పాయింట్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా మార్కెట్లు మళ్ళీ నిస్తేజంగానే మారుతాయి. సో ఇట్ ఈస్ ఏ వెరీ క్రూషియల్ మంత్ ఫర్ ది మార్కెట్స్. ఎఫ్ఐఎస్ అయితే లాంగ్ బిల్డప్ పెంచుకుంటున్నారు. ఏప్రిల్ సిరీస్ని వాళ్ళు 60% షార్ట్స్తో ప్రారంభిస్తున్నారు. మార్చిలో 84% షార్ట్స్ ఉన్నాయి, ఫిబ్రవరిలో 89% ఉన్నాయి. అటువంటిది కాస్త ఇప్పుడు 60% షార్ట్స్తోనే వాళ్ళు సిరీస్ని ప్రారంభిస్తున్నారు. షార్ట్ కవరింగ్ వస్తుందా, ఇది ప్రశ్న. సో FY25లో మనకు అవుట్ పెర్ఫార్మింగ్ నిఫ్టీ స్టాక్స్ కనుక గమనిస్తే BEL, నిఫ్టీలోకి వచ్చిన స్టాక్స్లో BEL, శ్రీరామ్ ఫైనాన్స్ రెండు కూడా చక్కగా పెర్ఫామ్ చేశాయి. 49% BEL పెరిగింది, శ్రీరామ్ ఫైనాన్స్ 44% పెరిగింది, M&M 42%, భారతీ ఎయిర్టెల్ 40%, ట్రెంట్ ఈవెన్ ఇంత పడిన తర్వాత కూడా ట్రెంట్ అనే స్టాక్ మనకు 37% లాభంతో ఉండడం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి గెయినర్స్ మనకు FY25లో కనిపించాయి. సో 26లో విన్నర్స్ మారిపోతాయి. ఎప్పుడు ఒకటే కన్సిస్టెంట్గా ఒకటే స్టాక్స్, ఒకటే సెక్టర్స్ పెర్ఫామ్ చేయటం అనేది తక్కువగా జరుగుతూ ఉంటుంది. లైక్ డిఫెన్స్, రైల్వేస్ మనకు 24 అంతా కూడా 2024 చక్కగా పెర్ఫామ్ చేశాయి, 23లోను 24లో కూడా. ఈ ఏడాది అదే పెర్ఫార్మెన్స్ ఉంటుందా అంటే మేబీ కొత్త సెక్టర్స్ రంగంలోకి రావచ్చు. సోలార్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది, కానీ సోలార్ స్టాక్స్ చాలా వెనుకబడుతున్నాయి ఈ మధ్య. డిఫెన్స్ స్టాక్స్లో మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నిన్న కూడా చూసాం మనం, M&Mకి, ఫోర్స్ మోటార్స్కి, BELకి ఎటువంటి ఆర్డర్ ఇన్ఫ్లో వస్తుందో. M&Mకి, ఫోర్స్ మోటార్స్ కలిపి 2500 crores ఆర్డర్స్ వచ్చాయి నిన్న డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి. BELకి అడిషనల్గా మరొక 1380 కోట్ల ఆర్డర్స్ వచ్చాయి. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఇటువంటి ఆర్డర్ ఇన్ఫ్లోస్ రావడం సహజం. కాకపోతే అంతా కూడా ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడుతుంది. కానీ ఓవరాల్గా చూస్తే మనం ఏప్రిల్ సిరీస్ని కనుక గమనిస్తే లాస్ట్ 10 yearsలో 8 years ఏప్రిల్ సిరీస్ పాజిటివ్గా ముగిసింది. సో ఈ ఏడాది కూడా అలాగే ముగుస్తుందంటే లైక్లీ, మోర్ లైక్లీ. ఎందుకంటే 23 ఏప్రిల్ 4.9% రిటర్న్ ఇచ్చింది, 24 ఏప్రిల్ 1.1% రిటర్న్ ఇచ్చింది. ఈ ఏడాది మేబీ ఒక 1 to 2% రిటర్న్ ఇచ్చినా కూడా ఇట్స్ ఎ పాజిటివ్ మంత్ అవుతుంది. చూద్దాం. ఇంకా లెట్స్ బీ ఆప్టమిస్టిక్, ఎందుకు పెసిమిస్టిక్గా ఉండాలి. అలాగే మరొక ప్రధానమైన వార్త ఇవాళ వచ్చింది. సెబీ ఇప్పుడు NSE ప్లాన్స్కి గండి కొట్టింది. మీరు మండే ఎక్స్పైరీ పెట్టుకోవద్దు, మేక్ ఇట్ ఐదర్ ట్యూస్డే ఆర్ థర్స్డే అని. థర్స్డేకే వెళ్ళిపోతుంది బహుశా, ఎందుకంటే ట్యూస్డే BSE ఎక్స్పైరీ ఉంది కాబట్టి, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో ఇలా మనం నిన్న BSE మార్నింగ్ మనం అనుకున్నాం బోనస్ న్యూస్ ఉంది, బోనస్ అనౌన్స్మెంట్ రాబోతుంది అని. 1:1 నిష్పత్తిలో బోనస్ ఇవ్వబోతున్నారు కాబట్టి నిన్న కూడా ఒక 4.5% పెరిగింది BSE. ఈరోజు కూడా ఈ NSE ఎక్స్పైరీ మండే ఉండబోవడం లేదు అనే వార్తతో BSE వాళ్ళ ఓపెనింగ్లోనే మంచి హుషారుగా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంత పడిపోయిన తర్వాత BSE స్టాక్ ఇప్పుడు అట్రాక్టివ్గా కనిపిస్తుంది. బట్ లోవర్ లెవెల్స్లో కొన్నవాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చాము. విల్ లీవ్ ఇట్ టు దెమ్. కుటుంబరావు గారు, ఏంటి ఈ ఎక్స్పైరీ ఇష్యూ అనేది కూడా ఒక ఇవాళ ట్రేడింగ్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫ్రైడే ఇంపాక్ట్ ఉంటుంది, ఇయర్ ఎండ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎలా చూస్తున్నారు ట్రేడింగ్ ప్యాటర్న్? ఎక్స్పైరీ ఇష్యూనే మేజర్ అండి, అది డెఫినెట్లీ అనమాట. మనం కాషన్ చేస్తా కూడా ఉన్నాం, ఎందుకంటే టైం డికే అనేది ఆప్షన్స్ లో ఇట్లో ఉంటుంది. అండ్
సాటర్డే సండే వీకెండ్ ఫ్యాక్టర్ చేసుకోకుండా అనమాట మండే పెట్టడం, దాంతో ఫ్రైడే నుంచి పొజిషన్స్ ఎంతమంది క్యారీ చేస్తారు సోమవారం వరకు అనేది అనుమానాలు కూడా ఉండటంతో డెఫినెట్లీ ఐ థింక్ బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు అనమాట. సేబీ రియలైజ్ అయింది ముందే, రియలైజ్ అయ్యి ఇలా కాస్టన్ చేయడం కూడా దాంతో నేను అనుకుంటాం తిరిగి థర్స్డేనే రిటైన్ చేయొచ్చు ఆర్ ట్యూస్డే షిఫ్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ ట్యూస్డే షిఫ్ట్ చేస్తే కాస్త బెటర్, ఎందుకంటే బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా ఒకే రోజు ఉంటుంది కాబట్టి అన్నమాట ఎక్స్పైరీ. కాబట్టి ఒక్కోసారి ఎందుకు చేస్తారు, ఏంటి స్టెప్స్, ఎక్స్చేంజెస్ ఎందుకు తీసుకుంటాయి అనేది కూడా మనకు అర్థం కాదు. బట్ డెఫినెట్లీ దిస్ వాస్ వన్ నిప్డ్ ఇన్ ద బడ్ అని అంటాం కదా, అట్లా సేబీన్ అనమాట నిప్డ్ ఇన్ ద బడ్ చేయటం తోటి యాక్షన్ కాస్త ఊరట కలిగిస్తుంది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. అయితే ఇష్యూ పక్కన పెడితే కనుక మిగతా ఇన్ జనరల్ మార్కెట్ అయితే కన్సల్టేషన్ మోడ్ లో ఉండింది. నిన్న లాస్ట్ డే ఆఫ్ మంత్లీ సెటిల్మెంట్, వీక్లీ సెటిల్మెంట్ అయినా కూడా అండ్ కంపేర్ టు అదర్ ఏషియన్ మార్కెట్స్ మనం బాగా పెర్ఫార్మ్ చేసి నిలబడటం కూడా చూసాం. ఇన్ఫాక్ట్ ఏషియన్ మార్కెట్స్ ఇవాళ కూడా చూస్తే మార్నింగ్ అనమాట దాదాపు నికే అయితే 2% పైన పడతాం, మిగతా కూడా 1% పైన పడతాం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్ న్యూస్ షేక్ చేస్తాం, ఎస్పెషల్లీ ఆటో సెక్టర్ అనమాట, గ్లోబల్ ఆటో జైంట్స్ ని వీటన్నిటిని కూడా. అండ్ ఏదైతే ఈ 25% ఆటో టారిఫ్స్ అనౌన్స్ చేశారో ఆల్రెడీ, దాని ఇంపాక్ట్ మెక్సికో, కెనడా పైన కూడా ఏ విధంగా పడుతుంది అనేది కూడా అందరూ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మేబీ వీఆర్ ఇన్ ఫర్ సమ్ మోర్ రఫ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ట్రంప్ మ్యావరిక్ మూవ్స్ తోటి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అది పక్కన పెట్టేస్తే డెఫినెట్లీ మన దగ్గర అనమాట మ్యాక్రో ఎకనామిక్ డేటా కాస్త ప్లే చేస్తుంది అండ్ మ్యాక్రో ఎకనామిక్ రిలేటెడ్ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ కూడా కాస్త పనిచేస్తుంది. లైక్ ఆర్బీఐ డెఫినెట్లీ వడ్డీ రేట్లు తగ్గించే సూచనలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ లో తగ్గిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. మేబీ 0.25 తగ్గించవచ్చు అగ్రెసివ్ గా రేట్ కట్ కాకుండా, బట్ ఈవెన్ 0.25 ఇస్ వెల్ అండ్ గుడ్ అని చెప్పేసి అని అంటాం. అయితే గవర్నమెంట్ అనమాట కాస్త కాషన్ చూపిస్తాను, ఎందుకంటే అనగా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం కూడా చూసాం మనం. ఈ గ్లోబల్ వాలటిలిటీ కానీ ఇవన్నీ కూడా అనమాట అన్సర్టనిటీ కానీ కాస్త గ్రోత్ పైన ఇంపాక్ట్ ఉండొచ్చా అని. బట్ అది ఎంతవరకు ఉంటుంది ఏంటి, ఈజ్ గవర్నమెంట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు రైట్ దిస్ నెగిటివ్స్ అని చెప్పేసి కూడా చూడాలి. ఎందుకంటే 6.5 and above అనమాట జిఎస్డిపి గ్రోత్ రేట్ ఉండాలి మనకి. ఇన్ఫాక్ట్ 8 ఉంటే కానీ వికసిత్ భారత్ లక్ష్యాలు కూడా రావు. ఇది 2047 మోడీ గారు వేసిన ప్లాన్ కూడా. కాబట్టి అంత అగ్రెసివ్ గ్రోత్ రేట్ రావాలంటే డెఫినెట్లీ గవర్నమెంట్ షుడ్ గో ఆన్ అగ్రెసివ్ రిఫార్మ్ ప్రాసెస్ అనమాట ఎట్ దిస్ పాయింట్ అని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే ఇది పక్కన పెడితే ఆల్ సెడ్ అండ్ డన్ Q4 రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ద మేజర్ ఇంపాక్ట్ అనమాట ఏప్రిల్లో మూవ్స్ కి. ఎందుకంటే అరౌండ్ April 10th నుంచి మొదలవుతాయి ఆల్ బిగ్ ఐటీ స్టాక్స్ దగ్గర నుంచి అన్నిటి కూడా అనమాట రిజల్ట్స్ 1 by 1. అండ్ నాట్ ఓన్లీ క్వార్టర్లీ రిజల్ట్ అని కాదు, ఫుల్ ఇయర్ అనమాట రిజల్ట్. అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత కట్టారు, ప్రొవిజన్ ఎంత చేశారు, ఇవన్నీ కూడా విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్ 24-25 రిజల్ట్ ఉంటుంది కాబట్టి అనమాట మన ముందు. దాన్ని బట్టి కంపెనీ కమెంటరీ కూడా విజిబిలిటీ ఎట్లా ఉంది కమింగ్ డేస్ లో అనేది కూడా కేర్ఫుల్ గా చదవమంటాం. లైక్ ఐటీ కంపెనీస్ డీటెయిల్డ్ కమెంటరీ ఇస్తాయి ఎప్పుడు కూడా, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ ఇవన్నీ కూడా. దాంతో సెక్టార్ వ్యూ ఎట్లా ఉంటుందో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే దిస్ వాస్ అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా. కాబట్టి మేబీ కాస్త పిక్చర్ బెటర్ గా ఆప్టిమిస్టిక్ గా ఇచ్చారంటే కనుక ఒక రిలీఫ్ ర్యాలీ కూడా ఉండొచ్చు అట్లు. అది పక్కన పెడితే మాత్రం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హోటల్ స్టాక్స్ టు డూ మచ్ బెటర్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే కుంభమేళ ఎఫెక్ట్ నార్త్ హోటల్స్ అవనియండి, ట్రావెల్ కంపెనీస్ అవనియండి, ఇవన్నీ కూడా కాస్త బెటర్ రిజల్ట్స్ రిపోర్ట్ చేస్తాయని అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ ఇప్పుడు ముందు కూడా హాలిడే సీజన్ ఉంది కాబట్టి దే షుడ్ బి ఆన్ బెటర్ ఫుటింగ్ అని చెప్పేసి అంటాను. అండ్ సిమెంట్ స్టాక్స్ కూడా కాస్త ప్రైజెస్ మార్చ్ లో తగ్గిన తర్వాత ఇప్పుడు ప్రైజెస్ 1 by 1 పర్ బ్యాగ్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ప్లస్ ఆఫ్ టేక్ కూడా ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి మేబీ Q1 రిజల్ట్ కోసం ప్రిపేర్ అయ్యి, Q4 కంటే కూడా Q1 రిజల్ట్ ప్రిపేర్ అయ్యి ఆ స్టాక్స్ కూడా బై చేయమని అంటుంది. బట్ వన్ థింగ్ కాస్త నిరాశపరుస్తోంది సెవరల్ డేస్ నుంచి ఏంటంటే PSU బ్యాంక్స్. కాబట్టి PSU బ్యాంక్ రిజల్ట్స్ కేర్ఫుల్ గా చూడమంటాయి. ఈ సంవత్సరం రికార్డు డివిడెండ్స్ బ్యాంక్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. మరి డివిడెండ్స్ అంత ఇవ్వగలిగినప్పుడు అనమాట రిజల్ట్ కూడా మరి ప్రొవిజనింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది, ఎన్పిఎస్ తగ్గించుకున్నారా లేకపోతే కాస్త పెరుగుతున్నాయా? ఎందుకంటే పర్సనల్ లోన్ సెగ్మెంట్ లో డిఫాల్ట్స్ పెరుగుతున్నాయి అని అంటున్నారు. NBFCs లో కానీ ఈవెన్ క్రెడిట్ కార్డ్ లో డిలేడ్ పేమెంట్స్ కూడా పెరుగుతున్నాయి అంటున్నారు. కాబట్టి అవి ఎట్లా ఉన్నాయి ఆ మ్యాక్రో డేటా అనేది కూడా కాస్త కేర్ఫుల్ గా చూస్తే
వన్స్ పిఎస్యూ బ్యాంక్స్ పర్ఫామ్ చేయటం మొదలు పెడితే మాత్రం మార్కెట్ టోటల్లీ కంట్రోల్లోకి వస్తుంది తిరిగి బుల్స్ కి. బట్ అదర్వైజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఏదైతే ఇప్పుడు ఈ ట్రంప్ మూవ్స్, ఆ తర్వాత ఫస్ట్ మాన్సూన్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ప్రిడిక్షన్స్ ఐఎండిబి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఫస్ట్ ప్రిడిక్షన్ వస్తుంది అని అంటున్నారు. అయితే ఆల్రెడీ ఇండికేషన్ ప్రైవేట్ మెట్రలాజికల్ డేటాను బట్టి చూస్తూ ఉంటే స్టేబుల్ మాన్సూనే ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియన్ టెంపరేచర్స్ ఇవన్నీ చూసి చెప్తారు వాళ్ళు. కాబట్టి స్టేబుల్ మాన్సూనే ఉంటే గనక బెటర్ అంటాను. ఎందుకంటే అగ్రికల్చర్ సేవ్ చేస్తా ఉంది మనది. నిన్న ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పారు అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఈసారి కూడా రబీది కూడా అనమాట ఆల్రెడీ నెంబర్స్ వచ్చినాయి, అడ్వాన్స్ నెంబర్స్ షోయింగ్ గుడ్ ట్రాక్షన్ అండ్ గ్రోత్ అని చెప్పేసి అంటున్నాను. కాబట్టి మ్యాక్రో డేటా బాగున్నంతసేపు మార్కెట్స్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో ఉంటాయి. ఎఫ్ఐఎస్ అగ్రెసివ్ గా కొంటారా లేదా అనేది ఇవాళ రేపు కీలకం. ఎందుకంటే నిన్న చూశాను ఎఫ్ఐఎస్ నెట్ షార్ట్స్ అన్నమాట రోల్ ఓవర్ చేయలేదు. దాంతో 30,000 టోటల్ ఎఫ్ఐ నెట్ షార్ట్స్ పొజిషన్ ఇస్ ఓన్లీ 30,500 ఇప్పుడు. అండ్ నిన్న వాళ్ళ బయింగ్ అనమాట ఇటు మామూలు స్పెక్యులేటివ్ బయింగ్ ఏదైనా ఉండండి ఇస్ ఓన్లీ 2,260 crores. బట్ ఎక్కడైతే షార్ట్స్ రోల్ ఓవర్ చేయలేదో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఇండికేషన్ దట్ వాళ్ళ యాటిట్యూడ్ మారుతుంది అని చెప్పేసాను. కాబట్టి ఈ నెట్ షార్ట్స్ బిలో 50,000 ఉంటే కనుక ఇట్స్ ఏ బయింగ్ జోన్ అని ఇదివరకు కూడా మనం చెప్తూనే ఉన్నాం. ఎప్పుడైతే కనుక వాళ్ళ షార్ట్స్ తిరిగి ఇదివరకు పెంచినట్టు మెల్లిగా పెంచుకుంటా వెళ్ళి 1,50,000 2 లక్షల కోట్లకు వస్తే కనుక సెల్లింగ్ జోన్ కూడా మళ్ళీ. కాబట్టి నేను అనుకోవటం ఎఫ్ఐఎస్ యాటిట్యూడ్ ఇట్లా పాజిటివ్ గా ఉంటే మాత్రం నేను అనుకోవటం మార్కెట్స్ నిలకడగానే ఉంటాయి. అండ్ మేజర్ సపోర్ట్ 23,300 500 బ్యాండ్ కూడా కావచ్చు అని చెప్పేసి అని అంటాను. రూపాయి కూడా నిన్న కూడా నిలబడింది. ఒట్టి మార్జినల్ గా ఒక 5 పైసలు వీక్ అయింది అంతే కనుక. బట్ అదర్వైజ్ నిలబడగలుగుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ పాజిటివ్ అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం స్టేబుల్ గా ఉన్నాయి కాబట్టి హోల్డ్ ఆన్ టు ది పొజిషన్స్ అంటాను. ఈవెన్ ఆప్షన్ యాక్టివిటీలో ఎక్కువగా 24,500 దగ్గరే ఎక్కువ బయింగ్ కనిపిస్తుంది అనమాట. అది ఆ 24,500 కూడా ఎంత బయింగ్ కనిపిస్తుందంటే నేను అనుకోవటం ఖచ్చితంగా ఒక అటెంప్ట్ అయితే 24,000 ఫస్ట్ 10 days లోనే అటెంప్ట్ చేస్తుందేమో మార్కెట్ ఏప్రిల్ సిరీస్ లో అని అనుకుంటున్నాను. ఫస్ట్ 10 days లో 24,000 అటెంప్ట్ చేసి లాస్ అవ్వలేకపోతే మాత్రం మార్కెట్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 22,800 to 23,800 లో లాక్ అయిపోవచ్చు అనమాట. ఎందుకంటే అటెంప్ట్ చేస్తే స్టార్టింగ్ లోనే చేయాలి అని అంటారు. రోల్ ఓవర్ డేటా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. పీసీఆర్ మాత్రం నిన్న కాస్త తగ్గింది అనమాట. జస్ట్ అరౌండ్ 1 దగ్గరే ఉందన్నమాట. అంటే న్యూట్రల్ అని చెప్పేసి అన్నట్టు విక్స్ కూడా అనమాట థర్డ్ కాన్స్టిట్యూటివ్ సెషన్ తగ్గింది. కాబట్టి కాస్త కంఫర్ట్ లెవెల్ బుల్స్ కొనని చెప్పేసి అన్నారు. విక్స్ ఎందుకంటే చూసేది రెగ్యులర్ గా ఇండికేట్స్ ఫియర్ ఫ్యాక్టర్. మార్కెట్ లో కాస్త ఫియర్ ఎంత ఉంది వొలటిలిటీ పైన అనేది ఇండికేషన్ కి విక్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ తగ్గుతుంది కాబట్టి కాస్త పాజిటివ్ గా ఉంది అని చెప్పేసి అనుకోండి. నిన్న కొంచెం రీసెంట్లీ వీక్నెస్ ఉన్న స్టాక్స్ లో కాస్త బయింగ్ అనిపించిందంటే జొమాటో ఒకటి, ఎన్బిసిసి ఒకటి, ఫెడరల్ బ్యాంక్ ఒకటి నిన్న బయింగ్ అనిపించినాయి అనమాట. అబ్జర్వ్ చేయమంటే షార్ట్ లివ్డ్ యాక్టివిటీనా కంటిన్యూ అవుతుందా అని చెప్పేసాను. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మాత్రం డాక్టర్ రెడ్డి, టాటా టెక్నాలజీ, టాటా ఎలక్సీ. టాటా ఎలక్సీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నాట్ ఏ గ్రేట్ రిజల్ట్, అందుకని చెప్పేసి ఫ్రెష్ గా షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. హై డెలివరీ అండ్ రోల్ ఓవర్స్ కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే రోల్ ఓవర్స్ కూడా ఎక్కడ పెరిగినాయి అంటే బీపీసీఎల్, సెలెక్ట్ స్టాక్స్ అనమాట. కొన్ని హిందుస్థాన్ యూనిలివర్ ఇలాంటి బ్యాంక్స్ లో అనమాట బాగా స్ట్రాంగ్ గా పెరిగినాయి అనమాట. కాబట్టి దట్ ఈస్ అన్ బిగ్ ఇండికేషన్ ఈ స్టాక్స్ లో కాస్త యాక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి కూడా అనమాట. ఈ రోల్ ఓవర్స్ ఎక్స్పైరీ డే నాడు దాదాపు 98% దాకా రోల్ ఓవర్స్ చూసామంటే కనుక ఇన్ఫోసిస్, క్రాంప్టన్, ఎన్జిఎల్, ఇటు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటు అనమాట స్ట్రాంగ్ అన్ని 96 to 98% రోల్ ఓవర్స్ కనిపించింది. యాజ్ ఆఫ్ నౌ మాత్రం బ్యాన్ లిస్ట్ లో ఏ స్టాక్స్ లేవు. ఎందుకంటే సిరీస్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ గా చూద్దాం. మార్కెట్ ఈస్ ఓకే గుడ్ షేప్ అని అంటాను కానీ బట్ ఫ్లాటెడ్ విత్ రిస్క్, స్పీడ్ బ్రేకర్స్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి కాషన్ ఇస్ ద వాచ్ వర్డ్ అంటాను. ఓకే, బ్రేక్ టైంలో కుమార్ మాట్లాడుతున్న టైంలో ఒక మెయిల్ చదువుతున్నాను. మణికంఠ ఆయన మెయిల్ పంపించాడు. ఆయన ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మంచిదే, ఇండెక్స్ ఫండ్స్ విల్ పెర్ఫార్మ్ అకార్డింగ్ టు ది బెంచ్ మార్క్ ఇండెక్స్. ఆయన ఇప్పుడు అడిగేది సరే నిఫ్టీ కన్జంప్షన్ బ్యాంకింగ్ ఇండెక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా అని. తప్పకుండా చేయొచ్చు. కన్జంప్షన్ అనేది ఇండియాని డ్రైవ్ చేయబోతుంది, ఇండియన్ ఎకానమీని డ్రైవ్ చేయబోతుంది. అలాగే బ్యాంకింగ్ ఒక పెర్ఫార్మింగ్ సెక్టర్ రాబోయే రోజుల్లో మరింత
ప్రాధాన్యత ఈ సెక్టర్ కూడా ఉంది. కానీ చాలామంది మనం మిస్ అయ్యేది ఏంటంటే వర్క్షాప్స్లో నేను ప్రతి వర్క్షాప్లోనూ బిగినింగ్లో చెప్తాను, ఓపెనింగ్లో దట్స్ ఎ గోల్డెన్ ఇన్ఫర్మేషన్. అది చాలామంది మరి ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారో అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు, కానీ అది దట్స్ ది మోస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. మనం మల్టీ బ్యాగర్స్ అన్నీ ఎదురు చూస్తూ ఉంటాం అందరం. నాకు మల్టీ బ్యాగర్ కావాలండి, ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో మల్టీ బ్యాగర్స్ మనకు అనేక ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో మల్టీ బ్యాగర్స్ ఉదాహరణకి నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 95 నుంచి ఉంది. ఇది ఇట్ ఈజ్ ఏ గుర్తుంచుకోవాల్సిందండి, ఇట్ ఈస్ ఏ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్. మిడ్ క్యాప్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసేటువంటి స్కీమ్ అది నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్. 95 నుంచి మనకి ఇప్పటిదాకా చూస్తే 30 సంవత్సరాలు అయింది స్కీమ్ మార్కెట్లో ప్రవేశించి. 368 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది, 368 రెట్లు. స్టాక్స్లో కూడా అంత రిటర్న్స్ రావు. 30 ఏళ్ళుగా అఫ్కోర్స్ అందులోనే ఉండడం అనేది కష్టం అనుకోండి ఇన్వెస్ట్ చేసి, బట్ ఉన్న వాళ్ళకి 368 టైమ్స్ రిటర్న్స్ వచ్చాయి. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ 250 టైమ్స్ వచ్చాయి. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మనం చాలాసార్లు ఈ ప్రోగ్రాంలో కూడా మాట్లాడుకుంటాం, 184 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది. 95 నుంచి ఉంది ఈ స్కీమ్ కూడా. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ కూడా 98లో వచ్చింది. 27 ఇయర్స్లో 164 టైమ్స్ రిటర్న్ వచ్చింది. అంటే 10,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 16,42,000 అయింది ఇప్పటికి. ఎక్కడికో ఎందుకు వెళ్ళాలండి మనం? అటు ఇటు పరుగులు తీయాల్సిన అవసరం ఉంది. ఆ స్టాక్ ఈ స్టాక్ ఫలానా స్టాక్ 10 టైమ్స్ పెరిగింది, 20 టైమ్స్ పెరిగింది అనుకుంటాం, కానీ 164 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది. ఇందులో నేను ఐ థింక్ ఐ ట్రై టు షేర్ దిస్ టు మన సోల్ యాప్ వాళ్ళకు కూడా. హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ 108 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 29 ఇయర్స్లో. 96లో వచ్చింది ఈ స్కీమ్. ఇది ఒకటే లార్జ్ క్యాప్ స్కీమ్. మిగతావన్నీ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎన్సి, సుందరం మిడ్ క్యాప్ ఫండ్, ఈ హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్ ఫండ్, నిపాన్ ఇండియా విజన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇవన్నీ 100 టైమ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్, 130, 120 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇంకా ఇవన్నీ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ కన్సిస్టెంట్లీ. ఓకే, సిఏజిఆర్స్ ఎంత అని అడగొచ్చు మీరు. ఎనీవేర్ బిట్వీన్ 15 to 24% రిటర్న్స్. ఇవన్నీ కూడా సిఏజిఆర్ రిటర్న్స్ అంటాం, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్స్ ప్రదర్శించినటువంటివి. సో తప్పనిసరిగా మ్యూచువల్ ఫండ్స్కి భాగం ఇవ్వండి మీ పోర్ట్ఫోలియోలో. డైరెక్ట్ ఈక్విటీస్లో చేయండి, ఓకే. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్కి అట్లీస్ట్ ఒక 25% మీ పోర్ట్ఫోలియోని మ్యూచువల్ ఫండ్స్కి కేటాయించండి. ఏమీ చేయనవసరం లేదు. ఫండ్ మేనేజర్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఒకప్పుడు కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్లో అండర్ పెర్ఫార్మెన్స్ కనపడేది ఒక 15 ఇయర్స్ బ్యాక్ అంతకుముందు, కానీ లాస్ట్ 10-15 ఇయర్స్లో అద్భుతాలు చేస్తున్నారు ఫండ్ మేనేజర్స్. బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఓకే, ఇక ఎక్స్పైరీస్ సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. 2 ఎక్స్పైరీలు అంటే ఎన్ఎస్సి బిఎస్సి 2 ఎక్స్పైరీలు ఒకటే రోజు ఉండకూడదని కూడా సెబీ చెప్తోందట. 2 ఐదర్ ట్యూస్డే కానీ థర్స్డే కానీ. ట్యూస్డే ఆల్రెడీ బిఎస్సి ఎంచుకుంది కాబట్టి థర్స్డేనే ఇక నిఫ్టీ ఎన్ఎస్సి ఎక్స్పైరీస్ కూడా ఉండాల్సిందే. సో ప్రస్తుతానికి ఈ వివాదం దాదాపుగా సమసిపోయినట్లే. మంగళవారం, గురువారం ఇంతకుముందు ఉన్న విధంగానే ఎన్ఎస్సి గురువారం ఉంటుంది, బిఎస్సి మంగళవారం ఉంటుంది. సో క్రాంతి గారు ఏంటి, బాంబే బ్రోకర్స్ ఏమంటున్నారు ఈ ఎక్స్పైరీస్ సంబంధించి? వసంత్ గారు, ఇవన్నీ ఓవర్ నైట్ చేంజెస్ వసంత్ గారు, అడ్జస్ట్మెంట్స్ అన్ని. ఇదైతే రాత్రి వచ్చిన న్యూస్, ఈరోజు మార్నింగ్ వచ్చిన న్యూస్ అయితే చాలా మార్కెట్ కి సర్ప్రైజింగ్ గానే ఉంది. చూడాలి ఏ రకంగా అడ్జస్ట్మెంట్స్. ఒక ఎక్స్పైరీ కనుక అయితే కనుక మన క్లియర్ కట్ ఇండికేషన్స్, క్లియర్ కట్ డేటా అనేది వస్తుంది వసంత్ గారు. దీని గురించి ఆల్గోస్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల ఒక ఎక్స్పైరీ అయితే కనుక ఏ రకంగా వాల్యూమ్స్ ఉంటుంది మనం చూడొచ్చు వసంత్ గారు. నిన్నగానే చూస్తే వసంత్ గారు ఈ షార్ట్ కవరింగ్ కనుక చూస్తే, షార్ట్స్ అన్వైండింగ్ కనుక చూస్తే కనుక మార్కెట్లో బిల్డప్ అయిన షార్ట్స్ కంప్లీట్ గా అన్వైండ్ అవడం చూస్తున్నాం. అన్వైండ్ అయినప్పుడు మార్కెట్లో ఇంకా ర్యాలీ రావాల్సి ఉంటుంది. నిన్నైతే నార్మల్ గా నిలబడింది మార్కెట్ పాజిటివ్ టెరిటరీలోనే, కానీ ఏంటంటే ఆ ఫెరోసిటీ, ఆ నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అన్వైండ్ అయిన దానికి ఇంకా ఎక్కువ రావాల్సి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం ఈ డేటాను చూసి మళ్ళీ ఫ్యూచర్ ఎక్స్పైరీ డేటా కంపేర్ చేయాలంటే వసంత్ గారు ఒక ఎక్స్పైరీ సైకిల్ కనుక మనం చూస్తే కనుక క్లియర్ కట్ ఇండికేషన్స్, వాల్యూమ్ ఐడియా అనేది వస్తుంది. లేకపోతే కనుక ఇట్లనే కొంచెం ఈ డిబేట్ అనేది ఇట్లనే ఉంటుంది కొన్ని రోజులు. బట్ ఒక ఎక్స్పైరీ కనుక చూస్తే కనుక విల్ కమ్ టు ద కన్క్లూజన్ వస్తుంది. ఓకే, సో ఇవాల్టి టాక్ ఆఫ్ ది
మార్కెట్స్ వచ్చేసి ఎక్స్పైరీ న్యూసే డామినేట్ చేయబోతోంది. ఎన్ఎస్సి మరొక అంశం కూడా వచ్చింది. ఎన్ఎస్సి ఐపీఓ ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సెబీ చాలా క్లారిఫికేషన్స్ అడుగుతుంది. అవన్నీ ముందు చక్కబెట్టుకున్న తర్వాతే నువ్వు ఐపీఓకి వెళ్ళమంటుంది. కాబట్టి ఈ మధ్య కూడా ఎవరు అడిగారు ప్రీ ఐపీఓ షేర్లు తీసుకోవచ్చా అని. ఇంత అన్సర్టెంటీస్ ఉన్నప్పుడు డోంట్ టేక్ దెమ్. చాలా అన్సర్టెంటీస్ కనిపిస్తున్నాయి. నాట్ జస్ట్ ఎక్స్పైరీస్, 18 to 24 months టైం ఇచ్చింది సెబీ. నువ్వు ఈ లోపల ఇవన్నీ ఈ అంశాలన్నీ చక్కబెట్టుకున్న తర్వాతే ఐపీఓకి రావాల్సిందిగా అడిగింది. రామకృష్ణ గారు, ఫ్రైడే లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, ఎలా పొజిషన్స్ తీసుకోవచ్చు? గుడ్ మార్నింగ్ అండి అందరికి. సో మార్కెట్స్ మళ్ళీ నిన్న రికవరీ చూసాము. మొత్తం మీద మొన్న అనుకున్నట్లు కన్సాలిడేషన్ అనేది జరుగుతూ ఉంది ఆఫ్టర్ షార్ప్ 7 days ర్యాలీ తర్వాత. సో అంతకు ముందు రోజు పడిపోవటము, నిన్న పెరగటం, మళ్ళీ ఈ రోజు మార్కెట్స్ ఈ రెండ్ లో ఉన్నామండి. సో మేబీ కన్సాలిడేషన్ టు పాజిటివ్ బయాస్ తో మార్కెట్స్ ట్రేడ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి పుట్ రైటింగ్ అనేది 23,600 దగ్గరకు వచ్చింది. ఆల్మోస్ట్ క్లోజింగ్ లెవెల్ నిన్న నిఫ్టీ క్లోజింగ్ లెవెల్ దగ్గర ఉంది. సో కాబట్టి మార్కెట్స్ లో సపోర్ట్స్ అనేది చాలా క్లోజ్ గా ఉన్నాయి. అంటే ఇమీడియట్ గా ఇంకో సపోర్ట్ 23,400 ఆ జోన్ లో మనకి 200 days ఈఎంఐ ఉండటం, ఇవన్నీ కారణాలు. కాబట్టి విత్ లాంగ్ కన్సాలిడేషన్ తో మార్కెట్స్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ జనరల్ గా లాస్ట్ వర్కింగ్ డే ఫిజికల్ ఇయర్ లో కొంచెం ర్యాలీ జరుగుతుంది ట్రెడిషనల్ గా. కానీ ఈసారి ఆల్రెడీ మనం పెద్ద ర్యాలీ చూసాం కాబట్టి ఈ రోజు కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఈ కన్సాలిడేషన్ తర్వాత ఏప్రిల్ సిరీస్ మనకి లాంగ్ హాలిడే కూడా ఉంది. లాంగ్ హాలిడే ఉంది కాబట్టి ట్రేడర్స్ ఎవరైనా పొజిషన్స్ క్యారీ చేస్తుంటే మాత్రం స్ట్రిక్ట్ స్టాప్ లాస్లు, హెడ్జ్ అంటే ఓవర్ నైట్ పొజిషన్స్ కాబట్టి హెడ్జెస్ తో మేనేజ్ చేయాలని చెప్తాను. ఇంకా టెక్నికల్ పరంగా చూస్తే మనకి సేమ్ రెసిస్టెన్స్ 23,800, 24,000 లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్ గా ఉన్నాయి. ఇంకా సపోర్ట్స్ ఇమీడియట్ గా 23,400 కింద 23,200, 23,000 అనేది ఇమీడియట్ సపోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద మంచి మంత్ గా మనం చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ అంటే ఫిబ్రవరిలో మనం కేవలం రెండు సెషన్స్ మాత్రమే పాజిటివ్ గా చూసాము. మార్చ్ వచ్చేటప్పటికి కొంత రికవరీ ఫాస్ట్ గా కనిపిస్తుంది. ఎఫ్ఐస్ కూడా బయింగ్ ఇంటెన్సిఫై చేశారు. ఆల్మోస్ట్ 11,000 crores వాళ్ళు ఎఫ్ఐస్ కొనడం, డిఐస్ కూడా 2,500 crores కొనడం మార్కెట్స్ కి బలాన్ని ఇస్తుంది. సో ఈ వరవడి అనేది ఏప్రిల్లో కొనసాగుతుందా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉందండి. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ కూడా షార్ప్ ర్యాలీ నిన్న చూసాము. ఆల్మోస్ట్ 366 పాయింట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కంపారిటివ్ గా రిలేటివ్ గా నిఫ్టీ కంటే బాగుంది. అన్ని మూవింగ్ యావరేజెస్ కంటే పైన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సపోర్ట్స్ 51,500 హైయెస్ట్ పుట్ రేటింగ్ ఉండటంతో ఆ సపోర్ట్ తీసుకుంటుంది. 5200 అనేది రెసిస్టెన్స్ గా ఉందండి. 52,000. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకున్నాం. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్. నా పేరు శంకర్, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. అదాని గ్రీన్, మొబిక్విక్, సెలెక్ట్ సార్ 3 స్టాక్ లాస్ ఉన్నా హోల్డ్ చేయాలా? అదాని గ్రీన్, మొబిక్విక్, ఇంకోటి ఏదన్నారు? సెలెక్ట్ అండి. సెలెక్ట్ స్వెలెక్టా? అవును సార్. స్వెలెక్ట్ ఎనర్జీనా? అవును సార్. ఓకే, ఇవన్నీ కూడా లాస్ట్లో ఉన్నారు. ఏం చేయాలి? కుటుంబరావు, అదాని గ్రీన్, మొబిక్విక్ అండ్ స్వెలెక్ట్ ఎనర్జీ. అదాని గ్రీన్ అయితే కనుక హోల్డ్ చేయమంటానండి. ఇన్ఫాక్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఐ థింక్ వేరే ఎవరైనా వ్యూవర్ అడిగితే కూడా చెప్పడం జరిగింది, ఫ్రెష్ గా బయింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి సార్. ఎందుకంటే కరెంట్ లెవెల్స్ అనమాట ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ఎందుకంటే లాస్ట్ అర్నింగ్స్ కమెంటరీ వాళ్ళు ఇచ్చిన ప్రాస్పెక్ట్స్ కానీ దాన్ని బట్టి చూస్తుంటే ఇట్ ఈస్ వన్ స్టాక్ విచ్ నీడ్స్ టు బి వాచ్డ్ కూడా అనమాట కేర్ఫుల్ గా. కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రికవరీ అందులో అయితే హోల్డ్. సెలెక్ట్ కాస్త స్పెక్యులేటివ్ అనమాట. స్టాక్ చూసాం మనం ఎంత హై నుంచి ఎట్లా పడింది, 1,500 నుంచి ఇప్పుడు దాదాపు 130కి వచ్చేసింది స్టాక్. ఆయన ఏ ప్రైస్ లో కొన్నారో తెలియదు, లాస్ట్ లో ఉన్నామని చెప్పారు. అయితే ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీలో కాస్త కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిసెంబర్ లో యాక్చువల్ గా లాస్ట్ చూపించిన దగ్గర నుంచి ఈ ఫ్రెష్ ఫాల్ కూడా ట్రిగర్ అవటం జరిగింది. మరి ఆయన అబ్జర్వ్ చేశారా లేదా అప్పుడు అనేది మనకు తెలియదు.
బట్ ఇప్పుడు మాత్రం రిజల్ట్ కీ అన్నమాట. రిజల్ట్ బాగుంటే ఇక్కడ నుంచి రికవరీ అయ్యి టెక్నికల్లీ మేబీ 700-800 లెవెల్స్ కి రావచ్చు. బట్ అదర్వైజ్ రిజల్ట్ ఈ క్వార్టర్ కూడా బ్యాడ్ గా ఉంటే మాత్రం స్టాక్ ఫర్దర్ వీక్నెస్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. అదొక్కటైతే కాషన్ చేయమంట. మోబిక్విక్ లో కాస్త లాక్ ఇన్ పీరియడ్ షేర్లు కూడా బయటకు వస్తున్నాయి ఈ కమింగ్ మంత్ అన్నమాట. అది కేర్ఫుల్ గా చూడాలి. వన్స్ లాక్ ఇన్ పీరియడ్ షేర్లు బయటకు వచ్చింది కూడా సెల్లింగ్ తట్టుకోగలిగితే స్టాక్ కాస్త నిలబడుతుంది అని చెప్పేసి ఉంటాం. బట్ అదర్వైజ్ both the stocks are slightly weak to select to MobiKwik. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, మా పేరు వెంకటేశ్వర, హైదరాబాద్ నుంచి. అదేంటి అప్పుడు కుటుంబరావు సార్ అడగాలి సార్. అది మా దగ్గర ఆర్టీ ఫర్మా 650 లో కొనాలి సార్. నెక్స్ట్ IREDA IDFC ఫస్ట్ బ్యాంక్ 30% మైనస్ లో ఉంది సార్. ఫ్రెష్ గా కనుక అగ్రటెక్ బై చేద్దాం అనుకుంటున్నాం సార్. సరే, ఆర్చిడ్ ఫార్మా, ఇరిడా, IDFC ఫస్ట్ బ్యాంక్. కుటుంబరావు ఏంటి ఏమన్నా యావరేజ్లో ఏమైనా చేయొచ్చా? ఇవి నష్టాల్లో ఉన్నారు. IDFC ఫస్ట్ బ్యాంక్ మనం చూసాం, చాలా హై హోప్స్ లో ఉంది అనమాట. ఇటు IDFC మర్జర్ తర్వాత కంపెనీ అనమాట, న్యూ జనరేషన్ బ్యాంక్ కాబట్టి రికవర్ అవుతుందని. కానీ యాజ్ ఆఫ్ నౌ స్టిల్ ఇట్ ఈస్ అండర్ పెర్ఫార్మింగ్. పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా అంత బెటర్ గా అయితే లాస్ట్ క్వార్టర్ చూపించాలి. బట్ ఐఎమ్ హోప్ఫుల్, ఎందుకంటే ఇలా బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవన్నీ ఫిజికల్లీ పర్సనల్లీ నేను చూస్తున్నాను కాబట్టి ఇట్ షుడ్ బి మచ్ బెటర్ అంటాను. మేబీ ఆ మర్జర్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ కాస్త టైం పడుతుంది, అందుకని చెప్పేసి రిజల్ట్స్ కొంచెం వీకిష్ గా ఉన్నాయి లాస్ట్ 2 quarters అని. డెఫినెట్లీ హోల్డ్ ఆన్ ఉంటానండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ స్ట్రాంగ్ కమ్బ్యాక్ అనమాట. IDFC ఫస్ట్ బ్యాంక్ లో ఈ 2 quarters లో ఉంటుంది. జూన్ ఎండింగ్ అండ్ సెప్టెంబర్ ఎండింగ్ అనమాట. బ్యాంక్ షుడ్ రికవర్ కంప్లీట్లీ. ఇరిడా మాత్రం కొంచెం వీక్ గానే ఉంటానండి. ఆన్ అండ్ ఆఫ్ అనమాట. 160+ లెవెల్స్ కి రాగానే కూడా ఇమీడియట్ గా అండి. ఆల్రెడీ సెకండ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ కూడా మనం చేయటం చూసాం మనం. కాబట్టి స్టాక్ కాస్త రేంజ్ బౌండ్ అవ్వచ్చు. రియల్ యాక్షన్ రావాలి ఇందులో అంటే కనుక తిరిగి 180+ లో 2-3 days నిలబడగలిగితేనే నేను అనుకుంటాం రియల్ యాక్షన్ వస్తుంది. బట్ అదర్వైజ్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 142 to 160 మధ్య లాకింగ్ అయింది ఫర్ షార్ట్ టర్మ్. ఫర్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్. పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శివాని వైజాగ్ నుండి. వైజాగ్ నుంచి అడగండి. సార్ 2 questions సార్. మ్యూచువల్ ఫండ్ ఒక ఈక్విటీ అండి. ఏమండి? ఒకటి మ్యూచువల్ ఫండ్ ఒకటి ఈక్విటీ ఫండ్ అండి. ఫెసిలిటీ సుజులలో 50,000 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి లాంగ్ టర్మ్ కోసం. చేయొచ్చా? రెండోది మ్యూచువల్ ఫండ్ లో SBI మ్యూచువల్ ఫండ్స్ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తాము. అది రైటా లేదంటే చెప్పినట్టు HDFC ఫ్లెక్సీలకు మారచ్చా? సరే అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన స్కీమ్ పేరేంటి? SBIలో ఏది? SBIలో కాంట్రా ఫండ్, డివిడెండ్ ఈల్డ్ అండి, అండ్ స్మాల్ క్యాప్ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాడు. SBI కాంట్రా ఫండ్. ఓకే, ఇంకొకటి ఏదన్నారు? డివిడెండ్ ఈల్డ్ అండి. SBI డివిడెండ్. ఓకే, డివిడెండ్ ఈల్డ్ పేరులోనే ఉందండి. ఇట్స్ ఫర్ మనం డివిడెండ్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేసేటువంటిది. అండ్ మీరన్న కాంట్రా ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ ఫ్రమ్ SBI. నేను చెప్తాను, ఒకసారి ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఈలోగా మీరు అడిగిన సెజిలిటీ అండ్ సుజ్లాన్, కుటుంబరావు ఇవి తీసుకోవచ్చా ఇక్కడ? సుజలాన్ అయితే డెఫినెట్లీ బై అంటానండి. ఎందుకంటే ఆయన ప్రతి బుల్లిష్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ న్యూ జనరేటర్ కానీ దాని ఆర్డర్ బుక్ కూడా బాగా పెరిగి పెర్ఫార్మెన్స్ క్వార్టర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రీన్యూబుల్ స్పేస్ లో ఐ థింక్ మేజర్ కంబ్యాక్ చేసి, ఒకప్పుడు పెళ్లి స్టాక్ గా ఉండి 10 రూపాయల కింద ఉండే స్టాక్ కూడా ఇప్పుడు కంబ్యాక్ చేసి ఈ లెవెల్లో నిలబడుతుందంటే బోత్ ఇన్స్టిట్యూషన్స్ కి కాన్ఫిడెన్స్ ఉంటుంది కంపెనీ రికవరీ పైన. ఇప్పుడు క్యాష్ ఫ్లో కూడా అంత ఇంప్రూవ్ అయిందని చూడొచ్చు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సుజలాన్ టు పెర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్లీ అండి ఇక్కడ లెవెల్ నుంచి కూడా. ఫెసిలిటీ కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయండి చాలా మందికి, అదైతే చూస్తున్నాం. ఎందుకంటే దే ఆర్ నీష్ స్పేస్, అందులో కాదన్నాం మనం అందులో. ఎందుకంటే బట్ స్టాక్ అనమాట అక్యుములేషన్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ జస్టిఫై. డిసెంబర్ రిజల్ట్ బాగుండింది కానీ ఓవరాల్ మార్కెట్ వీక్నెస్ తోటే స్టాక్ కరెక్ట్ అయింది. ఈ క్వార్టర్ రిజల్ట్, మార్చ్ ఎండింగ్ రిజల్ట్ కూడా సేమ్ అదే రెప్లికేటివ్ గా బాగుంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై ఎట్ కరెంట్ లెవెల్స్ ఉంటా. SBI కాంట్రా ఫండ్ కొద్దిగా 1 year పెర్ఫార్మెన్స్ అండర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. 3 years పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ లాస్ట్ 1 yearలో ఇట్ హాస్ గివెన్ ఓన్లీ 8.9% రిటర్న్. అదొక్కటే కన్సర్న్. అదర్వైజ్
డిపెండబుల్ స్కీమ్ ఇది. మీరు ఎస్ఐపీలు ఏమైనా చేయాలనుకుంటే మొదలు పెట్టండి, కంటిన్యూ చేయండి. నేనైనా బ్రేక్ తీసుకోవాలి. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేది. ఓకే, మార్కెట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రీ ఓపెన్ ట్రేడ్లో ఓకే ప్రారంభమయ్యాయి. మార్కెట్స్లో ట్రేడింగ్ ప్రారంభమైంది. 22 పాయింట్ల లాభం మనకు ఈ సమయంలో నిఫ్టీలో కనిపిస్తుంది. 104 పాయింట్ల 105 పాయింట్ల లాభం సెన్సెక్స్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ 104 పాయింట్లు పెరిగింది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది చూస్తున్నాం. స్వల్ప లాభాలు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అని మాట్లాడుకుంటున్నాం మనం. సో బీఎస్సీ ఈజ్ స్టాక్ ఆఫ్ ది మార్నింగ్ అని చెప్పాలి. 6.5% పెరిగింది. 5,000 రూపాయలు అయింది బీఎస్సీ. సో బీఎస్సీకి సంబంధించి 2 పాజిటివ్ వార్తలు. ఒకటి, ఈ ఎక్స్పైరీ యుద్ధంలో బీఎస్సీ కొద్దిగా పైచేయి సాధించిందని చెప్పాలి. అలాగే బోనస్ వార్త కూడా పనిచేస్తుంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాభాలతో ప్రారంభమైంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా లాభాలతో ప్రారంభమైంది. బ్యాంకింగ్ గెయినర్స్లో కోటక్ మహీంద్రా బ్యాంక్, పిఎన్బి, ఎస్బీఐ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం. 1179 స్టాక్స్ ఎన్ఎస్సిలో అడ్వాన్సెస్లో ఉంటే డిక్లైన్స్లో 403, అంటే బ్రెత్ పాజిటివ్గా ఉంది. ఆల్మోస్ట్ 3:1 నిష్పత్తి కనిపిస్తుంది. సో బీఎస్సీ ఇప్పుడు 9% పెరిగింది. 5100 ఈ లెవెల్ దగ్గర బీఎస్సీ కనిపిస్తుంది. ఐటీ ఇండెక్స్, ఆటో ఇండెక్స్, ఫార్మా ఇండెక్స్ ఈ 3 నష్టాలతో ఉన్నాయి. సెక్టరల్గా చూసినప్పుడు మిగతా ఇండెక్సెస్ అన్నిట్లోనూ లాభాలే కనిపిస్తున్నాయి. సో స్టాక్ ఆఫ్ ది మార్నింగ్ ఇప్పుడే అనుకున్నాం మనం బీఎస్సీ అని. ఒక మిడ్ క్యాప్స్లో కూడా కొంత బయింగ్ అనేది ఈ సమయంలో మనకు కనిపిస్తోంది. ఎటువంటి మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయో చూద్దాం ఒకసారి. అలాంగ్ విత్ బీఎస్సీ ఇతర మిడ్ క్యాప్ కౌంటర్స్ చూస్తే ఆర్తి ఇండస్ట్రీస్ లాభాల్లో ఓపెన్ అయింది. అలాగే పిఎన్జీ, హిందుస్థాన్ జింక్, మదర్సన్, ఎంసీఎక్స్ ఇండియా, సుందరం ఫైనాన్స్, బీఈఎంఎల్, అకుమ్స్ డ్రగ్స్, జెన్సార్ టెక్నాలజీస్, జ్యోతి సిఎన్సి, కార్బొరానం యూనివర్సల్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఇలాంటి కౌంటర్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. ఏజిస్ లాజిస్టిక్స్ నష్టపోయింది. ఆల్మోస్ట్ 5 to 6% నష్టం కనిపిస్తుంది. పేజ్ ఇండస్ట్రీస్, టాటా ఎల్క్సీ, ఇంటెలెక్ట్ డిజైన్, ఫినిక్స్ మిల్స్, సిఐఈ ఇండియా, రాజేష్ ఎక్స్పోర్ట్స్, సిప్లా, ఎస్బీఐ కార్డ్ ఇలాంటివన్నీ కూడా మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. బట్ ఐటీ బిగ్ కంపెనీస్ లైక్ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు నష్టాలతో కనిపిస్తున్నాయి ఓపెనింగ్ ట్రేడ్లో. జొమాటో కూడా ఇవాళ నుంచి నిఫ్టీలోకి వస్తుంది. స్వల్ప నష్టంతో మనకు జొమాటో ఓపెన్ కావటం అనేది చూస్తున్నాం. రామకృష్ణ గారు ఎటువంటి ట్రేడింగ్ అడ్వైస్ ఇస్తారు? సో ఈరోజు కన్సల్టేషన్ టు పాజిటివ్ బయాస్ లో మార్కెట్స్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇద్దర్ సపోర్ట్స్ పాయింట్స్ 23,488 ఆ ప్రైస్ పాయింట్ వచ్చినా, లేదా 23,709 క్రాస్ అవుతూ మార్కెట్ ఉన్నా కానీ 2 టైమ్స్ లో లాంగ్ అటెంప్ట్స్ ట్రై చేయొచ్చండి. క్లియర్ గా ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని. అట్లాగే మనం స్టాక్స్ చెప్పిన వాటిలో అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి. ఒక లారస్ ల్యాబ్ మాత్రం ఇంకా ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ దగ్గర ఉన్నట్టుంది. 621, 623 ఆ ప్రాంతాల్లో మనకు చెప్పడం జరిగింది. సో అది స్టాప్ లాస్ రాలేదు. సో టైం అయిపోయిందండి. అంటే యాక్చువల్ గా మూవ్ రావాల్సిన షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి మూవ్ రాలేదు కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ తో ఈ రోజు ఎగ్జిట్ అయిపోమని చెప్పి. ఓకే, సో ఒక స్ట్రాంగ్ అప్ మూవ్స్ కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్లో చూస్తున్నాం. ఐనాక్స్ విండ్ పెరిగింది 6.3%. ఈ స్టాక్ ఇవాళ నుంచి ఐ థింక్ F&Oలోకి వస్తుంది. ఓకే, సో బీఎస్సీ 9.5% అప్ ఈ సమయంలో. రైట్, ఇక మెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సరోజిని మెయిల్ పంపించారు. డెవ్ సరోజిని మెయిల్ వెళ్ళిపోయింది ఎక్కడికో. ఓకే, సరే చూస్తాను, వెతుకుతాను. పాండు మెయిల్ పంపించారు. మాస్టిప్ ఉన్నాయి, ఎగ్జికామ్ ఉన్నాయి, జెగ్సన్ ఫార్మా ఉన్నాయి, సిర్మా ఎస్జేఎస్ ఉన్నాయి, టాటా టెక్నాలజీస్ ఇవన్నీ హై ప్రైసెస్లో ఉన్నారు. మాస్టిప్ ఉదాహరణకి 293, ఎగ్జికామ్ 469, జాక్సన్ ఫార్మా 278, టాటా టెక్ 1017. కుటుంబంలో ఏం చేయాలి? ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా? టాటా టెక్ మాస్టిప్ అయితే హోల్డ్ చేయమంటానండి. ఎగ్జికామ్ మాత్రం ఇప్పుడు రిజల్ట్ చూసి నేను అనుకుంటాం డెఫినెట్లీ ఎగ్జిట్ అవటం కూడా బెటర్ అని చెప్పేసాను అంట. టాటా టెక్ మనం వరకు కూడా అన్నాం, మనం ట్రూ వాల్యూ దాన్ని 600-700 లెవెల్స్ లో ఉండొచ్చు, అక్కడి నుంచి బెటర్ గా ఉంటుంది అని. స్టాక్ కూడా ఇప్పుడు ఫ్యూచర్స్ లో కూడా ఉంది కాబట్టి అన్నమాట. పెర్ఫార్మెన్స్ బట్టి
స్టాక్ కూడా ఇక్కడ నుంచి మూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. డెఫినెట్లీ హోల్డ్ అంటారు. అది వివి రామకృష్ణ శ్రీకాకుళం నుంచి సాంఘ్వి మూవర్స్, వ్యారీ రెన్యూబుల్స్, అలాగే ఎస్డబ్ల్యూ సోలార్, ఈ స్టాక్స్ అన్నీ 50% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఎస్డబ్ల్యూ సోలార్ అయితే మనం చూసాం, ఎప్పుడైతే రిలయన్స్ హస్తం పడిందో అనమాట స్టాక్ వీక్ అయిపోతాం. మేబీ ఇప్పుడు అది పెరగాలన్నా కూడా తిరిగి రిలయన్స్ మూవ్స్ ఇన్ సోలార్ స్పేస్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూసే దాన్ని బట్టి అనమాట స్టాక్ మూవ్ అవుతుంది. ఓన్లీ బికాస్ రిలయన్స్ ఈస్ దేర్, స్టాక్ అయితే అస్ ఆఫ్ నో హోల్డ్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, వేరే స్టాక్ అని ఇంకోటి ఓకే. సాంఘ్వి మూవర్సా? సాంఘ్వి మూవర్స్. సాంఘ్వి మూవర్స్ అయితే ప్రాక్సీ అని చెప్పేసి అంటాను ఇన్ఫ్రాకి, ఎందుకంటే లార్జెస్ట్ క్రేన్ ఆపరేటర్స్ ఇన్ ద కంట్రీ. కానీ పర్ఫార్మెన్స్ ఎస్ఎఫ్ మాత్రం కొంచెం వీకిష్ గానే ఉందన్నమాట. రిజల్ట్ చూసి ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి, యావరేజ్ చేయాలా లేకపోతే ఫ్రెష్ బయింగ్ చేయాలా, ఆర్ ఏం ఎగ్జిట్ అవుతారా అనేది కూడా అప్పుడే ఆలోచించారు. ఎందుకంటే కాంపిటీషన్ కూడా పెరుగుతాం. ఇది వరకు కొంచెం మొనాపలీ టైప్ ఉండేది సాంఘ్వి మూవర్స్ కి, ఇప్పుడు ఆ మొనాపలీ తగ్గుతా ఉంది. ఫోర్స్ మోటార్స్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది. మార్నింగ్ మనకు 6% పెరిగింది స్టాక్. డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి 2,500 కోట్ల రూపాయల భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. కల్పతరు ప్రాజెక్ట్స్ యావరేజ్ ప్రైస్ 1325లో ఉన్నాయి రాహుల్ దగ్గర. క్రాంతి గారు, కల్పతరు హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. కల్పతరు అయితే ఇక్కడి నుంచి కూడా 10 to 15% ర్యాలీ అవడానికి అవకాశం ఉంది. కల్పతరు ప్రాజెక్ట్ ని హోల్డ్ చేయమని చెప్తాను ప్రస్తుతం. మనోజ్ఞ లారస్ ల్యాబ్స్ 1000 షేర్స్ 298లో ఉన్నాయి. 298లో కొన్నాను, చాలా కాలం క్రితం కొన్నారు. ఇప్పుడు ఎందుకు ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారు? హోల్డ్ చేయొచ్చా, ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? 560-580 బ్యాంక్ వస్తే యాడ్ కూడా చేయమని చెప్పేసి అని అంటానండి. ఎందుకంటే టెక్నికల్ కరెక్షన్ మేబీ అరౌండ్ రిజల్ట్స్ టైం అప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ లో బిఫోర్ టచింగ్ 52 వీక్ హై, ఎందుకంటే 52 వీక్ హై అరౌండ్ 645 అట్లా ఉంది. కాబట్టి ఒక రౌండ్ అనమాట ఉన్న కరెక్షన్ వచ్చి బిట్వీన్ 560-580 వస్తే ఫ్రెష్ రివిజన్ కూడా చేయొచ్చు. స్టాక్ మీడియం టు లాంగ్ టర్మ్ మంచి అప్ ట్రెండ్ లోకి వచ్చేసిందండి, అది గుర్తుంచుకోవాలి. ఓకే, శ్రీకాంత్ అడుగుతున్నారు డిక్సన్ టెక్నాలజీస్ 75 షేర్లు 15,670 రూపాయలు ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఇది చక్కగా హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. రీసెంట్ గా అయితే బాగా కరెక్షన్ వచ్చింది ఈ స్టాక్ లో, మళ్ళీ సర్ప్రైజ్ చేస్తుంది అప్ సైడ్ లో, కొంచెం హోల్డ్ చేయమని చెప్తాను. మహేందర్ రెడ్డి 1,10,000 రూపాయల ఎస్టీసీజీ ఉంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఇప్పుడు ట్యాక్స్ హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే లాస్ హార్వెస్టింగ్ అంతే కదా. టాటా మోటార్స్ 34,000 లాస్ ఉంది, ఎంసీఎక్స్ 25,000, ఓల్డ్ ట్యాంప్ 33,000, గుడ్ లక్ 22,000. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టాక్స్ షుడ్ ఐ చూస్? అన్నిట్లోనూ ఉంది కదా లాస్, అన్నీ కలిపి 1,10,000. కాబట్టి మీరు అన్నీ చేయాల్సిందే, అప్పుడే మీకు లాస్ హార్వెస్టింగ్ అనేది జరుగుతుంది. స్టాక్స్ కూడా ఇది స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ కాబట్టి చేయమంటాను. యా, చేయండి. మీరు అమ్మేసి మళ్ళీ వెంటనే కొనే ప్రయత్నం చేయండి. ఆ ప్రైస్ మరీ ఎక్కువ వేరియేషన్ రాకుండా జాగ్రత్త పడండి. మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా, ముందు మీ అకౌంట్లో డబ్బులు ఉంటే వెంటనే కొనేయండి. లేదు ఈ డబ్బే మళ్ళీ రావాలి నాకు అంటే 2 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మితే రేపు ఎల్లుండి కదా మీకు క్రెడిట్ అవుతాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. శ్రీధర్ ఎలమంచిలి జెన్ టెక్నాలజీస్ కొనాలనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఇప్పుడు? వెయిట్ చేస్తానండి, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ స్లైట్ డిసప్పాయింట్మెంట్ గా మార్కెట్ ఫీల్ అయింది అనమాట. దాంతో స్టాక్ కూడా కరెక్ట్ అవటం చూసాం అప్పటి నుంచి. బట్ మధ్యలో కపుల్ ఆఫ్ న్యూస్ అనమాట, సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత స్టాక్ ఇదే 1,500 దగ్గర నిలబడిపోయింది. అట్లా 1,450 1,550 రేంజ్ లో అనమాట. వెయిట్ ఫర్ ద రిజల్ట్ అంటారు, రిజల్ట్ చూసి ఆ తర్వాత బై చేయమంటారు. ఓకే, రేవతి నాగిరెడ్డి అడుగుతున్నారు, చంబల్ ఫెర్టిలైజర్స్లో గతంలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నారు, 71 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నవి, 620లో అన్నీ అమ్మేసి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అమ్మటం అయిపోయింది, అమ్మేయటం జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కొనాలి? చూద్దాం, రిజల్ట్ సీజన్ మొదలునే ఉంది, అప్పుడు కొనటం అనేది ఆలోచించవచ్చు. లావుపోలా, సెంట్రమ్ క్యాపిటల్, ఈ 2 మంచి కంపెనీలను కొనుక్కోవడానికి అనిల్ కుమార్ అడుగుతున్నారు.
లోపల గుడ్ కంపెనీ అండి, బట్ డెఫినెట్లీ కాస్ట్ అండర్ పెర్ఫార్మెన్స్ ఉంది లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ అనమాట. అది కేర్ఫుల్ గా చూడమంట, అదర్వైజ్ ఇట్స్ ఫండమెంటలీ సౌండ్ కంపెనీ. సెంట్రమ్ క్యాపిటల్ పరిస్థితి ఏంటి క్రాంతి గారు? మీ బిల్డింగ్లో ఉంటారని ఏదో ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తుంది నాకు. వసంత్ గారు, వీళ్ళకి ఏంటంటే యూనిటీ ఫైనాన్స్ బ్యాంక్ అని ఒక పిఎంసి బ్యాంక్ ని ఆర్బీఐ వీళ్ళకి మేనేజ్మెంట్ రైట్స్ ఇచ్చింది. మేనేజ్మెంట్ ఇండైరెక్ట్ వే దే ఎక్వైర్డ్ దిస్ బ్యాంక్ అనమాట. కానీ ఏంటంటే ఆ బ్యాంక్ ఇంకా ప్రాఫిటబుల్ కాదు. దట్ విల్ టేక్ అనదర్ 3 to 5 years అనమాట. సో అంత ఎక్స్ట్రీమ్ పేషెన్స్ ఉండి లేమ్ డక్ లాగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే ఈ స్టాక్ లో ఉండాలి, లేకపోతే దెర్ ఆర్ మెనీ స్టాక్స్ వస్తారు. ఎక్స్ట్రీమ్లీ పేషెన్స్ ఉండి నేను లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తాను అనే వాళ్ళకే ఈ స్టాక్ సూట్ అవుతుంది. ఇమీడియట్ గా రిటర్న్స్ రావాలంటే ఈ స్టాక్ సూటబుల్ కాదు. ఓకే, సరే, రైట్. థ్యాంక్ యూ క్రాంతి గారు, కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.